ఈ రోజు నైట్కి ఐషు హైదరాబాద్ గోయింగ్ అనమాట. అందుకని చెప్పి ఫ్రెండ్ ఇంటికి అయితే వచ్చినాం. మేము ఇంటికి పోయేపాటికి ఆ పిల్ల ఫుల్ డీప్ స్లీప్లో ఉంది. వాళ్ళ ఇంటికి ఆ పిల్ల కోసం కంటే వాళ్ళ మమ్మీ పెట్టే టీ కోసం పోవచ్చు. ఏ మాటకు ఆ మాట ఆంటీ టీ మాత్రం సూపర్గా పెడతారు. ఇంకా ఆ పిల్లతో అలా కాసేపు మాట్లాడుకొని వాళ్ళకి చర్చ్ ఉంటుంది. ఇంకా ఇద్దరు పెద్దక్కలు అక్కడ దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళిపోయినారనమాట. ఇంకా పోతూ ఉంటే అట్లా ఐషు వాళ్ళ కాలేజ్ లెక్చరర్ కనిపించింది. అమాయకురాలకే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్టు మా చెల్లి ఇచ్చే బిల్డప్ అంతా ఇంత కాదు. ఇంకా మా చెల్లిని కలిసిన శుభ సందర్భం కాబట్టి ఆ స్కూటీ కూడా స్టార్ట్ అవ్వలేదు. ఒక 5 నిమిషాలు విసిగిస్తూ ఉన్నింది. ఇంకా అటు నుంచి అటే ఇంటికి వెళ్తామని చెప్పి గుడికైతే వెళ్ళిపోయినాం. ఒక 30 మినిట్స్ ప్రశాంతతను పొంది ఇంకా మా చెల్లికి హైదరాబాద్ తీసుకోవడానికి దానా కావాలంటే షాప్కి అయితే వచ్చినాం అనమాట. హైదరాబాద్లో కొనుక్కోవే అంటే లేదు, మేత మొత్తం ఇక్కడ నుంచే మోసుకుపోవాలనింది. కిరాణా షాప్ ఓపెన్ చేసే దానిలాగా ఎన్ని పడితే అన్ని కొనింది. ఇంకా దాన్ని డ్రాప్ చేయడానికి అయితే పోతా ఉన్నాము. మన దగ్గర ఎన్ని ట్రెండీ బ్యాగులు ఉన్నా పక్కన ఒక సంచి మాత్రం మ్యాండేటరీగా యాడ్ అవుతుంది అనమాట. బస్ రానికి ఒక 10 నిమిషాలు లేట్ అయిందనమాట. ఈలోగా దోమలకి మొత్తం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడిచింది. ఇంకా బస్సు వస్తే మా చెల్లికి టాటా చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోయినా.